నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని అప్పటి మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గారిని కస్టోడియల్ టార్చర్ ఏ విధంగా చేసినా అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ను అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, రఘురామ కృష్ణం గారిని కస్టోడియల్ టార్చర్లు ఇప్పుడు ఈయన ఎన్నో నిందితులు మరి ఐపీఎస్ ఆయన సునీల్ నాయక్ ఆయన్ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిజంగా ఇంకా ఎంతమంది వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది సార్ ఈ కేసుకు సంబంధించి? ఇప్పుడు చాలామందిని అరెస్ట్ చేశారు. అతను విజయపాల్ తర్వాత మళ్ళీ మీద కూర్చోబెట్టారు అన్నారు కదా, తులసిబాబు విచారణ చేశారు. తర్వాత ఇప్పుడు సునీల్ నాయక్ని అరెస్ట్ చేశారు, విచారణ చేస్తారు. సునీల్ కుమార్ని ఒకసారి విచారణకు పిలిచారు, అతను ఏదో తెలియదు గుర్తులేదు అనేది చెప్పొచ్చాడు. అలా కాదండి, ఇది ఒక రాంగ్ ట్రాక్లో వెళ్తుంది, సరిగ్గా వెళ్ళట్లేదు అనేటువంటిది అందరి అభిప్రాయం. ఈవెన్ నా బాధితుడు ఆయన రఘురామ కృష్ణరాజు గారి అభిప్రాయం కూడా అదే. నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం జరగట్లేదని ఆయన ఫీలింగ్ ఉంది. ఇక్కడ యాక్చువల్గా ఇది ఒక రఘురామ కృష్ణరాజు గారు ఒక వ్యక్తిగా లేకపోతే ఒక ప్రజాప్రతినిధిగా ఆయన మీద జరిగిన దాడి కంటే కూడా భారత పార్లమెంట్లో సభ్యుడు, శాసనకర్త, శాసనాలు అంటే ఈ దేశం దశ దిశ మార్చే పార్లమెంటు సభ, ఆ సభలో సభ్యుడు సాక్షాత్తు ప్రధానమంత్రి గారి సహచరుడు. ఇది చూడాలి మనం. సభ్యుడి మీద జరిగిన దాడి అట్రాసిటీ, ఫిజికల్ టార్చర్ పార్లమెంట్ల మీద దాడితో సమానం. మన పార్లమెంట్లో దాడి జరిగితే ఏం చేశారు 2001లో, వాళ్ళు ఏ రకంగా ట్రీట్ చేశారు టెర్రరిస్టులు. దాన్ని మించి ఏం కాదు ఇది. ఇది లోకల్గా ఉన్న పోలీసులతోటి ఒక ప్రభుత్వమే చేయించింది కాబట్టి ఇది మనకి అంతగా ఎక్స్పోజ్ అవ్వట్లేదు. కానీ యాక్చువల్గా భారత పార్లమెంట్ మీద దాడి జరిగినాడు, దాడి ఎలాంటిదో ఇది అలాంటిదే. వాడు దేశం బయట నుంచి వచ్చాడు, ఇది దేశం లోపల ఉన్న వాళ్ళు చేశారు. వాళ్ళ దేశం బయట నుంచి వచ్చి వాళ్ళ అదృష్టవశాత్తు అక్కడ కొంతమంది ప్రాణాలు వదిలి ప్రాణాలు అడ్డే ఆపారు. లేదంటే భారత పార్లమెంట్ విధ్వంసం అయిపోయేది. వాళ్ళ అనేక మంది అసూలు బాసేసి చాలా ఒక మహా విస్ఫోటనం జరిగేది. దానికి ఏమాత్రం తీసిపోదు. ఇదంటే చిన్న సంఘటన కనపడుతూ ఉంటుంది, మనం చూసే కళ్ళను బట్టి ఉంటుంది. ఇది అర్థమైందండి. ఒక పార్లమెంట్ సభ్యుడు ఏ రకమైన అనుమతులు లేకుండా, పైగా కోవిడ్ వచ్చి వెళ్ళిన తర్వాత కొన్ని ఆంక్షలు ఉన్నప్పుడు, సెక్షన్ 30లు ఇలాంటి ఆంక్షలు అన్నీ ఉన్నప్పుడు, బార్డర్ క్రాస్ చేసి వచ్చేటప్పుడు అనుమతులు, తర్వాత ఇంటర్ స్టేట్ వేరే స్టేట్లో జరుగుతున్న నుంచి పికప్ చేసినప్పుడు ఆ పోలీసుల అనుమతి, అక్కడి నుంచి నోటీసు, ముఖ్యంగా నోటీస్ ఇచ్చి ఆ తర్వాత అరెస్ట్ ఉంటుంది. అలాంటి కారణం ఎత్తుకెళ్ళారంటే కిడ్నాప్ చేసినట్టు. ఇది కిడ్నాప్ కేసు కూడా పెట్టాలి వాళ్ళ మీద. మరి పెట్టలేదో తెలియదు, ఏది బయట రాలా. కిడ్నాప్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫ్ ది రికార్డ్స్లో మాకు తెలిసిన సమాచారం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే ప్రకాశం బ్యారేజ్ మీద నిలబెట్టి వెహికల్ మా ఇంటికి తీసుకురమ్మని అంట అతను. అంటే ఒక ముఖ్యమంత్రి తన ఇంటికి తీసుకొచ్చి ఒక ఎంపీని పోలీసులు అడ్డం పెట్టుకుని తన కోపం ఉన్న వాళ్ళని, కసి ఉన్న వాళ్ళని కొట్టించడానికి వాడుకుంటాడు అనేటువంటిది ఎక్స్పోజ్ అవుతుంది. వీళ్ళు కుదరదన్నారు ఆఫీసర్లు. సరే అని చెప్పేసి వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒక ప్లేస్ పెట్టుకుంటారు పోలీసు వాళ్ళు. అలాంటి చోట తీసుకెళ్తే అక్కడ నేను వస్తానంట, మీరు రావడం కూడా కుదరదన్నారు వీళ్ళు. అప్పుడు అది తీసి చూపించడం ఏదో చేసి ఉంటారు. అది స్వయంగా రఘురామ కృష్ణరాజు గారు చెప్పాడు. ఈ లోపల వేరే మనుషులు తెప్పించి కొట్టడం చాలా దారుణంగా, ఈ లోపల బయటకు అరుపులు వినిపిస్తున్నాయని చెప్పడం, ఇవన్నీ చేశారు. అందులో ముఖ్య పాత్ర విజయపాల్, సునీల్ కుమార్, ఈ సునీల్ నాయక్, వీళ్ళంతా వీళ్ళు చాలా. ఇందులో సునీల్ కుమార్ గారి పాత్ర ఇటీవల కాలంలో చెప్పేది ఏంటంటే, సునీల్ గారు చెప్పింది ఆఫ్ ది రికార్డ్స్లో, జగన్మోహన్ రెడ్డి ఫినిష్ చేసేయమన్నాడు, చంపేయమన్నాడంట. నేను చంపలేదు కదా అని చంపేయమన్నా కానీ నా మీద పట్టుకున్నాడు ఈయన అని అంటున్నాడంట. ఆయన ఏంటంటే నన్ను చంపేయమన్నాడు కానీ నేను చంపేయలేదు, నన్ను వదిలేయమన్నాడు బాబు అన్నట్టుగా, లేదా నన్ను పట్టుకున్నాడు ఈయన అని వాళ్ళ మిత్రుల దగ్గర ఎవరి దగ్గర మాట్లాడుకుంటున్నాడు ఆయన. ఇది జరిగింది. ఏమైనా నేరమే కదా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి, మీరు ఐపీఎస్ అండి, సామాజిక స్పృహ ఉన్నవాళ్ళు, ఒక జాతి మొత్తాన్ని మేలుకొల్పడానికి మీరు ఒక ఉద్యమిస్తున్న వ్యక్తి, మీరు సూర్యుళ్ళటోళ్ళు. ఇలాంటి మరకలు ఉండడం వల్ల మిమ్మల్ని అనాల్సి వస్తుంది, కానీ మీరు నిజంగా మీరు ఉండాల్సిన మనుషులు సమాజంలో. చాలా మంచి ఆఫీసర్ అతను, అభ్యుదయ భావాలు ఉన్నవాడు. ఇలాంటి నీచుల సాంగత్యం వల్ల, అటువంటి వాడు మాట వినడం వల్ల అతని కెరీర్కి మచ్చ. ఇవాళ అతని పౌరుషము, శౌర్యము, ప్రతాపం అంతా కూడా మసకబారిపోయింది. ఇవాళ మాట్లాడాలి, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు ఆయన్ని. అది కరెక్ట్ కాదు కదా. మీ బుద్ధి ఎందుకు ఒక్కరించి డబ్బులను సంపాదించుకుని పక్కనెట్టుకోవాలి, కానీ తీసుకెళ్ళి కొట్టేయటం ఏంటి అంటే మీరు చాలా వత్తాదలంగా ఉన్నారా? అధికారం మారింది, మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? వీళ్ళు తలుచుకుంటే మిమ్మల్ని కూడా అదే పని చేస్తారా? వీళ్ళు చట్ట ప్రకారం వెళ్ళేవాళ్ళు కాబట్టి. కానీ ఎవరినైనా తీసుకెళ్ళి కుమ్మేస్తారు.
అందులో అనుమానం ఏం లేదు. ఎవరినన్నా తీసుకెళ్ళి కుమ్మించేయచ్చు. మీరు చేసిన పని వీళ్ళు చేయలేరేటి. కానీ వీళ్ళు చట్ట ప్రకారం వెళ్దాం అనుకున్నారు. పెద్ద మనుషులు కాబట్టి మీకు ఆ మర్యాద గౌరవం దక్కుతుంది. ఈ సునీల్ నాయక్ అన్న అతను జగన్మోహన్ రెడ్డి చెప్పరండి వాళ్ళు డిప్యుటేషన్ మీద తెచ్చుకున్నారు పనికొట్టి ఇలాంటి పనులు చేయడానికి. గవర్నమెంట్ మారిన వెంటనే పారిపోయాడు అక్కడికి. 2 ఏళ్ళ నుంచి అక్కడ ఆ ప్రభుత్వం అండ చూసుకుని అక్కడ అడ్డం పెట్టి అరెస్ట్ చేయడానికి ఆఖరికి మొత్తం మీద అలాగైతే లాక్కొచ్చారు. అతనికి సునీల్ కుమార్ గారు ఇచ్చిన ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. కొంచెం కారం పెట్టాలా, గట్టిగా చేయాలా, ఎందుకంటే నోరెప్పించాలా. చిన్న నేరం కాదు కదా. భారత పార్లమెంట్ మీద దాడి చేస్తే ఏ రకమైన ట్రీట్మెంట్ ఉంటుందో అంత ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళకి. ఆ లెక్కలో చూడాలి. ఒక పార్లమెంట్ సభ్యుడు కదండి ఆయన. వాళ్ళ మీ మామూలుగా దొంగలు ఆడెవడో రేప్ చేసి పసిపెట్టిన రేప్ చేసిన వాడిని నీళ్ళలో దూకి ఆత్మహత్య చేసుకుంటేనే ఒప్పుకుంటలేదు జనం. ఆడెవడో తాగేసి పడిపోతే చచ్చిపోతే కూడా ఏ బాబు చంపేసారని కాల్ చేస్తున్నారు. ఆడు నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడితే లాకప్లో తీసుకెళ్ళి కూర్చోబెడితే కూడా నాకు దొడ్డికెళ్ళి కాడ కూర్చోబెట్టారని ఏడుతున్నాడు. అటువంటితో భారత పార్లమెంటు సభ్యుడిని మీరు తీసుకెళ్ళి కొట్టేస్తే మిమ్మల్ని ముద్దెట్టుకోవాలా? ఇది ఏమన్నదండి. వాళ్ళు డబ్బులు పడేస్తుంటారు ఎక్కడికక్కడ. వాళ్ళ కింద పనిచేసిన వాళ్ళు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. వీళ్ళతో పాటు సాచప్పుడు కొలీగ్స్ కదా వాళ్ళంతా. మనం అనుకున్నంత తేడాగా ఏముండదు. వాళ్ళు బతిమాలతోనే ఉంటారు. నీకు నాకు ఉన్నంత కోపం వాళ్ళకి ఎందుకు ఉంటుంది? రఘురామకృష్ణరాజు గారికి ఉన్నంత కోపం మిగతా వాళ్ళకి ఎందుకు ఉంటుంది? తన్నులు తిన్నవాడు ఆయన కదా ఏంటండి. అంచేత ఆయన ఉన్న బాధ మిగతా వాళ్ళకి ఉండదు. కాబట్టి ఏమైనా అల్టిమేట్గా మనం కనిపించిన శక్తిని, దైవాన్ని నమ్ముతాం, కర్మని నమ్ముతాం. ఆ కర్మే వాళ్ళని అంటాడాలండి అంతే. ఇప్పుడున్న చట్టాలని, న్యాయాలని అన్నీ మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా మనిషికో రకంగా పనిచేస్తున్నాయి కదా. ఇప్పుడు ఆయేషా మీరాకి ఒకలాగా, ఇంకొక అమ్మాయి చచ్చిపోయింది సినిమా హీరోయిన్, ఆ అమ్మాయికి ఒకలాగా, ఇంకోలాగా పనిచేస్తున్నాయి ఈ చట్టాలన్నీ. ఢిల్లీ ముఖ్యమంత్రికి ఒకలాగా, జగన్మోహన్ రెడ్డికి ఒకలాగా, సిబిఐ ఆయన వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు ఒకలాగా, అదోలాగా ఈ రకరకాలుగా పనిచేస్తున్నాయి. పరకామణి కానీ, కల్తీ విషయంలో కానీ, నెయ్యి విషయంలో కానీ ఏదో అసలు ఎవరిని నమ్మలేని పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇంకా దేవుడి దిక్కని తూర్పును ఉదయిస్తాడు సూర్యుడు పొద్దున్నే. తూర్పు తిరిగి దండం పెట్టుకుంటే మనం సూర్యకిరణాల వల్ల డి విటమిన్ వస్తుంది, ఆరోగ్యానికి మంచిది. భక్తి వల్ల దేవుడికి నిజంగా దేవుడు అలా పోతా విన్నాడనుకో, అప్పుడు వీళ్ళకైనా శిక్ష వేస్తాడు.